ఇప్పుడు ఆయన అందరివాడు కాదు, ఒంటరివాడు. ఒక్క ఛాన్స్ అంటూ 2011లో వైఎస్ఆర్సీపీ పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ ఇప్పుడు ఒంటరివాడైపోతున్నాడు. మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత వైసీపీకి ఒక్కో నేత గుడ్ బై చెప్తూ వెళ్ళిపోతున్నారు. పార్టీలో ఉన్న ఆ కొద్ది మంది కూడా ఇప్పుడు శత్రువులుగా మారడంతో జగన్ ఒంటరి పక్షిలా మిగిలిపోతున్నారు. ఓవైపు పార్టీ నేతలు, మరోవైపు కుటుంబ సభ్యులు కూడా ఆయన్ని వ్యతిరేకించడంతో జగన్కు రోజుకి శత్రువులు ఎక్కువైపోతున్నారు. రానున్న రోజుల్లో వైసీపీ ఖాళీ అవ్వడం అన్నటువంటి సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ వైసీపీలో జగన్ పరిస్థితి ఏంటి? జగన్ ఎందుకు ఒంటరిగా మిగిలిపోతున్నాడు? ఆయనకు ఎందుకు శత్రువులు ఎక్కువైపోతున్నారో ఇవాల్టి బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైఎస్ఆర్సీపీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. వైసీపీ వద్దు, కూటమే ముద్దు అంటున్నారు ఫ్యాన్ లీడర్లు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ నేతలంతా కూటమి వైపు క్యూ కడుతున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఇలా ఒకరేమిటి, వైసీపీ క్యాడర్ మొత్తం కూటమి పార్టీల వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో కూటమిలో జోరు, వైసీపీలో బేజారు అన్న చందంగా తయారైంది పరిస్థితి. వైసీపీ నుంచి కూటమిలోకి జంపింగ్స్ పెరగడంతో ఏపీ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతోంది. 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా పార్టీ ఓటమి పాలు కావడంతో వైసీపీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్తూ పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారు. ఇప్పటికే ఫ్యాన్ పార్టీ నుంచి చాలా మంది నేతలు కూటమి గూటికి క్యూ కట్టారు. మిగిలిన ఆ కొద్ది మంది కూడా రేపో మాపో సైకిల్ ఎక్కబోతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత జిల్లాలకు జిల్లాలే ఖాళీ అయిపోతున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది వైసీపీ నేతలు కూటమిలోని పార్టీల వైపే మొగ్గు చూపుతున్నారనే టాక్ నడుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ కు అండగా నిలిచిన నేతలంతా ఇప్పుడు తలో దారి చూసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో పదవులను అనుభవించిన నేతలు ఇప్పుడు కనీసం కార్యకర్తలకు కూడా మొహం చూపించలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారం కోల్పోయిన తర్వాత మరొకలా ఉంది వైసీపీ పరిస్థితి. 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ను అందలమెక్కించుకుని ఊరేగిన నేతలంతా ఇప్పుడు ఆయనకు గుడ్ బై చెప్తూ పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇలా పార్టీని వీడి వెళ్లిపోతూ చివరకు ఆయనకు శత్రువులుగా మారిపోతున్నారు. అలా ఇప్పటికే చాలా మంది శత్రువులు తయారయ్యారు. జగన్కు వెన్నంటే ఉంటూ అన్నీ తానే నడిపించిన విజయసాయిరెడ్డి కూడా కొద్ది రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేయడమే కాదు, ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని సంచలన ప్రకటన చేశారు. వాస్తవానికి వైఎస్ జగన్కి విజయసాయిరెడ్డి అత్యంత ఆప్తుడు. ఒక మాటలో చెప్పాలంటే వైసీపీలో జగన్ తర్వాత రెండో స్థానంలో ఆయనే ఉండేవారు. కానీ కారణాలు ఏవైనా సరే విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకోవడం, ఆ తర్వాత వైసీపీని వదులుకోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో మీడియాలో రకరకాల వార్తలు, ఊహాగానాలు వెల్లువలా పోటెత్తుతున్నాయి. వైసీపీ పని అయిపోయింది అని అందరూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలొచ్చాయి. ఒక్క రాజీనామాతో వైసీపీకి పెద్ద డ్యామేజీ అయిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే విజయసాయి రాజీనామాపై ఇప్పటి వరకు స్పందించని జగన్ 2 రోజుల క్రితం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన రాజీనామాపై మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అప్పటికే సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై గుర్రుగా ఉన్న జగన్ ఆవేశంగా ఓ 4 మాటలు అనేశారు. పోతే పోనీ అన్నట్లు మాట్లాడిన జగన్ భయపడే వాళ్లకు తన పార్టీలో చోటు లేదన్నారు. క్యారెక్టర్ పోగొట్టుకోకూడదని, విలువలతో ఉండాలని విజయ్ను ఉద్దేశించి అన్నారు. అయితే తన రాజీనామాపై వైసీపీ అధినేత జగన్ స్పందించడంపై విజయసాయిరెడ్డి కూడా అంతే స్థాయిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భయం అనేది తన రక్తంలోనే లేదని జగన్ మాటలకు ట్వీట్ ద్వారా సమాధానమిచ్చారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టి ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది తనలో ఏ అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలనే వదులుకున్నా అని ట్వీట్ చేశారు. తనకు మాత్రమే విలువలున్నట్లు ఇతరులెవరికీ లేవని అర్థం వచ్చేలా జగన్ మాట్లాడిన తీరును విజయసాయిరెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. అయితే
జగన్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్పై అటు వైఎస్ షర్మిల కూడా స్పందించారు. అసలే తన అన్న జగన్పై ఇప్పటికే పీకల దాకా కోపంగా ఉన్న ఆమె దీన్ని అందివచ్చిన అవకాశంగా భావించి ఓ రేంజ్లో నిప్పులు చెరిగారు. విజయసాయిరెడ్డికి మద్దతుగా నిలుస్తూ ఇప్పటి వరకు చెప్పని ఓ కొత్త విషయాన్ని ఆమె చెప్పారు. పార్టీ ఓటమి తర్వాత జగన్ను సొంత పార్టీ నేతలంతా ఓ శత్రువులా చూస్తున్నారని తెలిపారు. జగన్ ఓ వెన్నుపోటుదారుడు అంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్ జగన్ను పార్టీ నేతలంతా ఓ శత్రువులా చూస్తున్నారు. అందుకే పార్టీని వీడి పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారు. నా అనుకున్న వాళ్లంతా పార్టీకి గుడ్ బై చెప్పడంతో జగన్ ఒక విధంగా ఒంటరివాడుగా పార్టీలో మిగిలిపోతున్నారు. అయితే 2 రోజుల క్రితం మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిన జగన్ వచ్చే ఎన్నికలు 2029 టార్గెట్గా దూకుడుగా ముందుకు వెళ్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటి వరకు మీరు చూసిన జగన్ వేరు, ఇక ముందు మీరు చూడబోయే జగన్ వేరంటూ కీలక కామెంట్ చేశారు. ఇక నుంచి తనలో 2.0 వెర్షన్ను చూడబోతున్నారంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వాన్ని చూసి చూడనట్లు వదిలేశానని, ఇక ముందు అలా ఉండదన్నారు. 2029 ఎన్నికలే టార్గెట్గా వెళతానని, వచ్చే ఎన్నికల్లో తానే ముఖ్యమంత్రి అవుతానని, ఆ తర్వాత వరుసగా 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సంచలన కామెంట్ చేశారు. రెండు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో పార్టీ బలోపేతంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ దృష్టి సారించారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత చతికిలబడిపోయిన పార్టీని, జెండాను తిరిగి రెపరెపలాడించేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో ఓటమితో ఢీలా పడిన పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకురావడంతో పాటు పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. త్వరలోనే క్షేత్రస్థాయిలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా పర్యటించాలని నిర్ణయించిన జగన్ ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు సరికొత్త ప్రణాళికను రచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లోని పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేందుకు ఇతర పార్టీల్లో బలంగా ఉన్న నేతలను వైసీపీలో చేర్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఎక్కడికక్కడ బలమైన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకుంటే 2029 ఎన్నికల్లో సులభంగా విజయం సాధించవచ్చనే ధీమాతో జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే 2 రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి సాకే శైలజానాథ్ను పార్టీలో చేర్చుకున్నారు. శైలజానాథ్ మెడలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు వైఎస్ జగన్. శైలజానాథ్ రాకతో అనంతపురం జిల్లాలో వైసీపీ పరుగులు తీయడం ఖాయమనే ధీమాలో జగన్ ఉన్నారు. ఏపీలో తిరిగి వైసీపీ నీలిరంగు జెండాలను రెపరెపలాడించడమే లక్ష్యంగా జగన్ అడుగులు వేస్తున్నారు. మొత్తానికి పార్టీ ఓటమి తర్వాత వైసీపీ పరిస్థితి సముద్రం మధ్యలో తుఫాన్లా చిక్కుకున్న నావలా తయారైంది. నా అనుకున్న వాళ్లంతా పార్టీని వీడిపోతుండటంతో జగన్ ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇప్పటికే మెజారిటీ సీనియర్ లీడర్లంతా పార్టీకి గుడ్ బై చెప్పి కూటమిలో చేరారు. రానున్న రోజుల్లో ఎవరుంటారో ఎవరు వెళ్లిపోతారో తెలియని పరిస్థితిలో ఉంది జగన్ పార్టీ. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో పార్టీని నడిపించేవారు ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్కు రోజురోజుకు శత్రువులు ఎక్కువైపోతుండటంతో రాజకీయ భవిష్యత్ ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ వైసీపీకి పూర్వవైభవం వస్తుందా లేక పూర్తిగా కనుమరుగవుతుందా అనేది వేచి చూడాల్సిందే.